హాయ్ ఫ్రెండ్స్, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలను రిలీజ్ చేయడం జరిగింది. సో మనం అందరం కూడా అప్లై చేసుకోదగ్గ పోస్టులు అయితే ఆ పోస్టులు ఎక్కువ సంఖ్యలో కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు లోయర్ డివిజన్ క్లర్క్, సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలకు మాత్రం అందరూ అప్లై చేసుకోవచ్చండి. ఎందుకంటే సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు వచ్చరికి 10th క్లాస్ అర్హతతో, లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చరికి ఇంటర్మీడియట్ అర్హతతో భర్తీ చేయడం జరుగుతుంది. మనకు లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చరికి 35 ఖాళీలు ఇచ్చారు, సెక్యూరిటీ గార్డు వచ్చరికి 25 ఖాళీలు ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ఏ విధంగా ఉంటుందని మనం చూద్దాం. ఇప్పుడు లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చరికి లెవెల్ 2 ప్రకారం పే స్కేల్ ఉంటుంది. అంటే మనకు 19,900 రూపాయలు మనకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వారి పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండి టైపింగ్ స్పీడ్ వచ్చరికి 35 వర్డ్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ లేదా 30 వర్డ్ పర్ మినిట్ ఇన్ హిందీలో కంప్యూటర్ పైన టైపింగ్ స్పీడ్ వచ్చినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలకు వచ్చరికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, ఇన్స్టిట్యూట్ ఎంప్లాయీస్ ఎవరైతే సెక్యూరిటీ గార్డ్గా ఇన్స్టిట్యూట్లో ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో వాళ్ళకి 40 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు మనకు క్లియర్గా. 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వాళ్ళకు. ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది చూడడం జరుగుతుంది. మీకు 165 సెంటీమీటర్ల హైట్ ఉండాలి, 80 సెంటీమీటర్ల చెస్ట్ ఉండాలండి. ఒకవేళ హిల్ ఏరియాస్ అంటే కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకైతే హైట్ 162 సెంటీమీటర్లు, చెస్ట్ వచ్చేసరికి 76 సెంటీమీటర్లు ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్లు ఎక్కువగా పెరగాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది అన్ని పోస్టులో కండక్ట్ చేయరు. లోయర్ డివిజన్ క్లర్క్ కేవలం రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక మిగతా వాటికైతే రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది పైన ఇచ్చినటువంటి పోస్టులకు. కాకపోతే వాటి క్వాలిఫికేషన్స్ అందరికీ ఉండేయండి. సో ఇక్కడ మనకి ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ వచ్చేసరికి దీనికి కంపల్సరీగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగా లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది, తర్వాత 100 మీటర్స్ స్ప్రింట్ ఉంటుంది, తర్వాత 792 మీటర్స్ రేస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఆబ్స్టాకిల్స్ అండ్ పుల్అప్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 5 రకాల టెస్టులు ఇచ్చారు. 5 రకాల దానికి ప్రతిదానికి 10 మార్కులు అనేది మ్యాక్సిమం ఇచ్చారు. అంటే 50 మార్కులకు ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మీరు 25 మార్కులు సాధించినట్టే మీరు ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మీరు అర్హత సాధించినట్లండి. సో ఇక్కడ మినిమం 3.3 మీటర్స్ అనేది మీరు లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. 3 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు 10 మార్క్స్ వరకు ఇంక్రీజ్ అవుతూ ఉంటారనమాట. ప్రతి 15 సెంటీమీటర్స్ ఎక్కువగా జంప్ చేసినట్టే మీకు 1 మార్క్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. టోటల్ 3 ఛాన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. హై జంప్ వచ్చేసరికి మనకు 1.2 మీటర్స్ అనేది హై జంప్ ఉంటుంది, అంటే మినిమం అనమాట అది. సో అంతవరకు మీరు హై జంప్ చేయగలిగితే 5 మార్క్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మీరు ప్రతి 5 సెంటీమీటర్లు ఎక్కువ హైట్ పెంచినట్టే ఓకేనా, దాన్ని బట్టి మీకు 1 మార్క్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా 10 మార్క్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది అంటావు. మ్యాక్సిమం మార్క్స్ 2 ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి లెవెల్లో కూడా. 100 మీటర్స్ స్ప్రింట్ వచ్చేసరికి దీనికి చూసుకుంటే మనకు 14 సెకండ్స్లో మీకు కంప్లీట్ చేసినట్టే దీన్ని 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంకా టైం అనేది తక్కువ టైంలో మీరు కంప్లీట్ చేసినట్టే 1 మార్క్ యాడ్ అవుతుంటుంది. దీన్ని కూడా మ్యాక్సిమం 10 మార్క్స్ వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది. రేస్ కూడా అంతే అండి. 3 మినిట్స్ 10 సెకండ్స్లో కంప్లీట్ చేస్తే 5 మార్క్స్ ఇస్తారు మినిమంగా. మీరు అంతకన్నా ఇంకా 10 సెకండ్స్ రాంగా 10 సెకండ్స్ తగ్గించుకుంటూ వెళ్ళినట్లు మీకు మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ పుల్అప్స్ ఇవి కూడా 10 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు క్లైంబింగ్ అనేది 2.4 మీటర్స్ ఉంటుంది. 3 మినిట్స్లో కంప్లీట్ చేస్తే 4 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా మీరు టైం తక్కువలో కంప్లీట్ చేస్తుంటే మీకు మార్క్స్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా ఈ మ్యాటర్ అంతా దేనికి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్కి సంబంధించినటువంటి మ్యాటర్ అనమాట ఇది. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి ఈ పోస్టులకు అయితే. కాకపోతే ఫీజు వచ్చరికి చలాన్ ద్వారా, SBI చలాన్ ద్వారా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందండి. SC ST వాళ్ళకి అయితే 5 సంవత్సరాలు, OBC వాళ్ళకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆన్లైన్లో అప్లై చేయడం కోసం చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 5వ తారీఖు చివరి తేదీ అండి. సో మనకు అక్టోబర్ 3 వరకే కొంత ప్రాసెస్ అయిపోవాలి. ఇక తర్వాత టైం ఉండదని కూడా చెప్పొచ్చు ఒక విధంగా. అక్టోబర్ 3 వరకు ఏంటంటే మీరు ఆన్లైన్ ఈ యొక్క అప్లికేషన్ టైంలో చలాన్ జనరేట్ చేసుకోవడం కోసం అక్టోబర్ 3 నైట్ 11:59 వరకు మాత్రమే మీకు టైం ఉంటుందండి. ఓకేనా. ఈ చలాన్ జనరేట్ అయిన తర్వాత ఈ చలాన్ తీసుకెళ్ళి బ్యాంకులో పే చేయాలి. బ్యాంకులో పే చేసిన తర్వాత వాళ్ళు ఆ రికార్డ్స్ అన్నీ కూడా వాళ్ళు రాయడం జరుగుతుంది. ఆ చలాన్ పైన రాసిన తర్వాత మీకు జనరేట్ అయినటువంటి చలాన్ నెంబరు, ఆ నెంబర్ ఓకేనా అని చూసుకొని ఆ తర్వాత వాళ్ళు స్టాంప్ వేయడం జరుగుతుంది. బ్యాంక్ యొక్క స్టాంపు, దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. అంతకుముందు సబ్మిట్ చేయకూడదు. ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ అయిందంటే మీకు ఎడిటింగ్ అనే ఆప్షన్ ఉండకపోవచ్చు మేబీ. సో మీరు అప్లికేషన్ ఒకసారి రెక్టిఫై అంటే మీరు ఒకసారి చూసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 5వ తారీఖు చివరి తేదీ. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి రాత పరీక్ష ద్వారా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుందండి. ఒక లోయర్ డివిజన్ క్లర్క్ మాత్రం స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండి. సో
ఒక్కసారి మీకు చూపిస్తాను. కింద రాత పరీక్ష సిలబస్ కూడా ఇచ్చారు మనకి. ఇక్కడ సిలబస్ చూసుకుంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఇంగ్లీష్ అనేది రావడం జరుగుతుందండి. 10th స్టాండర్డ్లో మ్యాథ్స్ ఇవ్వడం జరుగుతుంది, జనరల్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది, హిందీ వచ్చాక 10th స్టాండర్డ్లో ఇవ్వడం జరుగుతుంది, రీజనింగ్ కలిసి మీకు ప్రశ్నలు అనేది రావడం జరుగుతుంది. సో మనకు లోయర్ డివిజన్ క్లర్క్ సిలబస్ ఇచ్చారు, అవి మీకు చెప్తున్నాను. తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, అంటే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎలా అప్లై చేసుకుంటారో ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలి. ప్రాసెస్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను నేను. వెబ్సైట్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫీజు ఒకసారి మీకు చూపిస్తాను. SC ST వాళ్ళకైతే 500 రూపాయలు ఫీజు అండి, మిగతా వాళ్ళకి 1000 రూపాయలు. సో ఇది భారీ మొత్తంలోనే ఫీజు. ఇది ఎవరికైనా కూడా షెల్ నాట్ బి రీఫండెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అని ఇవ్వడం జరిగింది మనకు. సో ఓకేనా, ఫీజు అనేది ఎక్కువగానే ఉంది, కొంచెం ఆలోచించి ఈ ఫీజు లేని వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చండి. కొంచెం ఆలోచించి అప్లై చేసుకోండి. మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఆల్ ఇండియాకి చెందిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఇది చండీగఢ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. చండీగఢ్ నోటిఫికేషన్ ఎందుకు పెట్టామని మీరు అనొచ్చు. సో ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు, రెగ్యులర్ బేసిస్ ఉద్యోగాలు. ఇవి టెంపరీ ఉద్యోగాలు అయితే కావండి. సో లోయర్ డివిజన్ క్లర్క్ అర్హత ఉన్నటువంటి వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి. సో మీకు శాలరీ కూడా 20,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. సో మన గ్రూప్ ఏ ఉద్యోగాలు అయితే అప్లై చేయడానికి అవకాశం లేదు, కేవలం గ్రూప్ సి ఉద్యోగాలు మాత్రమే అవకాశం ఉంది. ఎందుకంటే క్వాలిఫికేషన్స్ దాదాపు ఎవరికి ఉండకుండా గ్రూప్ ఏ చాలా తక్కువ మందికి ఉంటాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ చండీగఢ్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ పేపర్ వచ్చరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. చండీగఢ్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుందండి. సో ఈ అంశాలన్నీ గుర్తుంచుకొని ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చాలామంది టైం వేస్ట్ చేసాము, వీడియో ఎందుకు చూసామని మాత్రం అనుకోవద్దు. సో ఇది మా రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇది ఒకరికి ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఒక కాంపిటీషన్. ఈ వీడియోస్ పెట్టడం కూడా ఒక కాంపిటీషన్ టైప్ అనమాట. సో అందరూ పెడతాం, నేను పెట్టకపోతే వేరే ఇంకోరైనా పెడతారు ఈ వీడియో తీసుకొచ్చి. సో కాబట్టి మన వంతు ప్రయత్నంగా మేము కూడా పెట్టడము, అందరికన్నా ముందుగా పెట్టాలని. సో ఈ విధంగా మా కాంపిటీషన్ మాకు ఉంటుంది, మీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండు దృష్టిలో ఉంచుకొని మేము వీడియోస్ పెడుతున్నాం ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లై చేసుకోండి, ఇంట్రెస్ట్ లేకపోతే వద్దండి. వేరే నోటిఫికేషన్ కోసం మీరు చూడొచ్చు. నెక్స్ట్ డే కూడా మా ఛానల్లో నోటిఫికేషన్ ప్రతిరోజు అప్డేట్ చేస్తూ ఉంటాం. మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.